హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గాజుల రామారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. सब हाईकोर्ट आ रहा है वो बताना सब किसी का लेंगे సార్ నేను మీరు రాలేదు సార్ రూల్స్ గా గాజుల రామారంలోని సుమారు 100 ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 4,500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు ఈ స్థలంలో 60 నుండి 70 గజాల చిన్న ప్లాట్లు వేసి ఒక్కో ఇంటిని సుమారు 10 లక్షలకు విక్రయించినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై అందిన ఫిర్యాదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు. స్థానికుల ఆందోళనలు నిరసనల మధ్యే అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ తో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ముఖ్యంగా చూస్తే సర్వే నంబర్ 307, 342, 314/1, 348 సర్వే నంబర్ లో యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా దర్యాప్తు జరిపి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేసింది. అయితే కూల్చివేసిన తరుణంలో చూస్తే బస్తీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎందుకంటే తాము ఈ యొక్క ఇళ్లను పూర్తిగా దీనికి సంబంధించి అన్ని అనుమతులతోనే కట్టాము, కానీ దీనికి సంబంధించి మాత్రం ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి లక్షల రూపాయలు వెచ్చించి మరి ఒక ఇళ్లను నిర్మించుకుంటే హైడ్రా మాత్రం కేవలం పేదలకు సంబంధించి దానిపైనే హైడ్రా పనిచేస్తుంది. అదే ఈ యొక్క పెద్ద పెద్ద డబ్బున్న వ్యాపారస్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 10 అంతస్తులు 12 అంతస్తులు కట్టినా కూడా హైడ్రా అటువైపు కూడా చూడని పరిస్థితుంది. ఇదంతా చూస్తుంటే మాత్రం రేవంత్ రెడ్డి మార్పు అంటే ఇదేనా మార్పు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటుంటే పోలీసులు మాత్రం వారిని అరెస్ట్ చేసి పంపించివేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక్కసారిగా హైడ్రా కూల్చివేతల పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నట్టుండి తాము ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఒక సామాన్లన్నీ కూడా బయట పెట్టి మరి ఒక కూల్చివేతలు సరైన పద్ధతి కాదని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
ఫస్ట్ సార్ నేను పిల్లల్ని పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళలేను సార్. ప్లీజ్ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, లేదా అట్లీస్ట్ 2 డేస్ టైం ఇవ్వండి సార్. అన్నీ నా సార్ నేను మొన్ననే కొనుక్కున్నాను సార్. అన్ని ఈఎంఐ పెట్టి సార్ నాది ఖాళీగా లేదు సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ అన్ని సార్ నేను ఈఎంఐ పెట్టి సామాన్లు కొనుక్కున్నాను సార్. సార్ మనం ప్లేస్ ఇద్దాం. మా ముంగడు రమ్మని చెప్పు తీసుకొని కొడతాం వాడిని. చెప్పు తీసుకొని వాడిని గెలిపించినందుకు చెప్పు తీసుకొని కొడతాం. ఆ పాపం మేము కట్టుకున్నాం కదా, అందుకోసం వాడిని చెప్పు తీసుకొని కొడతాం. చెప్పులు మెడలేసి కొడతాం. చిన్న పిల్లలని వీడు నడవలాడు, వీడు నడవడానికి చేత కాదు. వీనికి వికలాంగుడు ఉన్నాడు, దీనికేమో చెవు లేదు సార్. చూడండి బయట వండుకొని వచ్చినా వండుకొని వస్తారు సార్. సార్ మేము బస్సులో వెళ్తామా సార్? వాళ్ళ భార్య కూడా వెళ్తుందా? రేవంత్ రెడ్డి భార్య కూడా వెళ్తుందా? పిల్లలు లేరా రేవంత్ రెడ్డికి? ఆడపిల్లలు లేరా? మహేశ్వరి బిడ్డలు లేరా? మహేశ్వరి భార్య లేదా? అందరూ ఉసురు పోసుకోవద్దు సార్. మీరు కూలర్ పట్టి పోతారు. మా పిల్లల్ని మేము బస్సులో వండుకోవాలి. చిన్న పిల్లలకు తిండి లేక ఇప్పుడు నేను ఏం చేయలేదు సరే. గవర్నమెంట్ ల్యాండ్ మేము గవర్నమెంట్ కాదు, మీరే గవర్నమెంట్. అవునమ్మా గవర్నమెంట్ మీకు